నాకు ఈ మాట అంటున్నప్పుడు మాత్రం నాకు ఎమోషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను మార్కెటింగ్ లో బాగా సంపాదించాలి, బాగా ఎదగాలి అనే తత్వంలో 1999లో నేను మార్కెటింగ్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న డబ్బులు పట్టుకెళ్ళి పాడు చేశాను. కానీ ఏ కంపెనీ నుంచి బయట ఇంట్లో రూపాయలు పట్టుకెళ్లకుండా చాలా అప్పులు పోలైపోయిన వ్యక్తిని ఈవేళ ఒక పెద్ద స్థాయి, ఒక జీవితంలో ₹1,00,00,000 సంపాదించగలదురా, చూడగలదురా అన్న ప్రశ్నకి సమాధానం దొరకని స్థితిలో నేను ఉండిపోతున్నాను. ఇంకా చేసిన అప్పుల్ని నా ఇంతకుముందు చేసిన వ్యాపారాల్లో సంపాదించిన ఆస్తులము తీర్చుకుందామని నిర్ణయించుకున్న సందర్భంలో నాకు కనిపించిన దేవుడు జిలానీ గారండి. కోటీశ్వరరావు చెప్పారు, మిమ్మల్ని ఎవరు పరిచయం చేశారో వాళ్ళని మీరు దైవ సమానులుగా చూడవలసిన అవసరం ఉందా లేదంటే ఖచ్చితంగా ఉందండి. మీరు ఆ భావనలో కనుక లేకపోతే కనుక రండి సార్. ఖచ్చితంగా సాయి ప్రాపర్టీస్ అనే ఒక మంచి ప్లాట్ఫారానికి మీరు పరిచయం అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మనం సగం సక్సెస్ అయిపోయినట్టే సార్. ఇక్కడ మిగతా సగం సక్సెస్ ఎవరి చేతిలో ఉంది? మిగతా సగం సక్సెస్ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందండి. నేను మన చేతిలో ఉందని నేను అన్నే ఉన్నాడు తణుకు. మన చేతిలో ఉందంటే అది అంత పూర్తి బాధ్యత కాదండి, నా చేతిలోనే ఉంది. మన సీనియర్ మనకి ఎప్పుడూ దేవుడే సార్. అది మనకు సర్వీస్ ఇచ్చారా లేదా, నన్ను ఫాలోఅప్ చేస్తారా లేదా అన్నది నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా జిలానీ గారిని ఎక్కడ కామెంట్ చేయను. ఒక మంచి ప్లాట్ఫారానికి నన్ను పరిచయం చేసిన వ్యక్తిగా నాకు చాలు. ఇక్కడ డైరెక్టర్ అనే క్యాడర్ని మీరు పొందుతున్నారో దాన్ని మీరు కరెక్ట్గా వాడుకుంటున్నారో లేదో చూసుకోండి సార్. కానీ నేను అటెండ్ అయిన అన్ని మీటింగ్లోని కూడా ఇంత ఆనందంగా నవ్వుతూ జరిగిన మీటింగ్ ఇదే సార్ మీ సారథ్యంలో. మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు. ఇంకా రాజారావు గారు కూడా, మేధక్ గారు నిజమండి. 2016లో కంపెనీ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు 2016-2017 మధ్యలో ఎర్రచంద్రం అంటే అవగాహన ఎవరికీ లేని రోజుల్లో, దానికి సంబంధించి విపరీతమైన భయం ఉన్న రోజుల్లో మన చైర్మన్ గారు వ్యాపారం మొదలు పెట్టడం, ఫస్ట్ వెంచర్కి వెళ్ళి అడగడం చూడటంలో వీళ్ళంతా పారిపోయిన వ్యక్తులు అని నిజం చెప్పడం ఎంత గర్వంగా ఉందండి సార్. ఎప్పుడైనా సరే మనం ప్రాణం పోవడానికన్నా సిద్ధపడాలి, అబద్ధం ఆడకూడదని ఒక మాటను కనుక బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. నేను మొదటి నుంచి బాగా చేసేసేవని చెప్పొచ్చు మేడం. అమ్మో ఇటువంటి చేయలేం అని మానేసి పారిపోయామని చెప్పడంలో ఎంత నిజాయితీ ఉందంటే అక్కడి నుంచే మనిషి ఎదుగుతాడండి. అటువంటి వ్యాపారాన్ని ఈవేళ 41 వెంచర్లు కంప్లీట్ చేసేసి 42వ వెంచర్ ఎక్కడో తెలియకుండా కూడా సైటింగ్లు పెడతా ఉంటే మనం కంపెనీ ఏ స్థాయికి వెళ్ళిందండి? కంపెనీ 41వ వెంచర్లు ఇంకా 41వ వెంచర్లు ఇంకా మనకు సైట్ ఉందా అవ్వడానికి? మరి 41వ వెంచర్ అయిపోయిన తర్వాత కూడా సైట్ ఎందుకు పెడుతున్నాం మనం? పెడతాం లేదా? సో ఏ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలో మనం వ్యాపారం చేస్తున్నాం. అసలు సోమేశ్వరరావు గారు, అశోక్ గారు వాళ్ళిద్దరి వల్ల మన దేశ సరిహద్దులో ఈ బ్యామగడ్డి వ్యాపారం చేస్తున్నారు కంపెనీ. ఈ బ్యామగడ్డి వ్యాపారం చేస్తున్నారు దేశ సరిహద్దులో త్రిపురలో. ఎంత గ్రేట్ అండి. త్రిపురలో మన మార్కెటింగ్ పర్సన్స్ వాళ్ళ టీం వెళ్ళి ఇలా బ్యానర్ కట్టి మన ఏజెంట్లు అక్కడ మార్కెటింగ్ చేస్తున్నారంటే అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయాం సార్ మనం. ఖచ్చితంగా మనకున్నటువంటి యాటిట్యూడ్ని బాగా పెంచుకుని దేనికి ఎక్కువ టైం ఇవ్వాలో కేటాయించుకుని ఖచ్చితంగా మనం మన పూర్వీకుల కాడి నుంచి కూడా ధనం మూలం యదం జగత్ అనాకాడి నుంచి అర్ధనాకాడి నుంచి 2 పైసల కాడి నుంచి పైసా కాడి నుంచి ఉన్నప్పుడు కూడా ధనానికే విలువ ఉందండి. తర్వాత 10 రూపాయలు 20 రూపాయలు కాగితాలు ఇచ్చినప్పుడు కూడా ధనానికే విలువ ఉంది. తర్వాత వేళ 500 రూపాయల కాగితాలు ఉన్నా సరే, ఎందుకంటే పెద్ద నోటు వచ్చిన సరే ధనానికే విలువ ఉంటుంది, ఎదరు కూడా ధనానికే విలువ ఉంటుంది సార్. ధనం మూలం యదం జగత్ అన్నది మాత్రం వ్యవస్థలో ఏది మారినా మాత్రం అది మారదండి. దాని ఇంపార్టెంట్ ఇంకా పెరిగిపోతుంది తప్ప. కానీ దాన్ని మనం మన కుటుంబానికి ఎంత సరిపడగా సంపాదించేయాలి అన్న కాంక్షను మనం ఎంత బాగా పెంచుకుంటే మీకు అంత అవకాశం ఇక్కడ సాయి ప్రాపర్టీ చెప్తుందని నేను పొందుతున్నాను, మా టీంలో ఇస్తున్నాను. నిజంగా కంపెనీని ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించి
ఇక్కడ రాజారావు గారు చెప్పిన మాట మరి మీకు అర్థమైందో లేదో కానీ వ్యాపారం పెట్టడానికి ముందు ఒక మోడల్ ప్లాంటేషన్ ఎక్కడుందో మనకి మల్లవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్న మల్లవల్లిలో ఒక మోడల్ ప్లాంటేషన్ పెట్టి ముందు ఆ మొక్కల యొక్క విధానం బతకడం పెరగడం విధానం చూసి 2017లో మన పశ్చిమంజుల్లో మొక్కలు పెట్టారు. అసలు మోడల్ ప్లాంటేషన్ ఏ కంపెనీకి లేదు వేళ, అసలు ఏ కంపెనీకి మోడల్ ప్లాంటేషన్ లేదు, అసలు ఇన్ని ఎంజిన్లు పూర్తి చేసిన కంపెనీ లేదు, ఇన్ని లక్షల మొక్కలు పెట్టిన కంపెనీ లేదు, ఇన్ని అచీవ్మెంట్స్ పొందినటువంటి కంపెనీ లేదు, ఇంత డ్రీము ఇంత విజన్ ఉన్న కంపెనీ కూడా మార్కెట్ లో లేదు. 2025-26 నాటికి మన కంపెనీ చైర్మన్ సార్ క్యాబిన్ లో ఒక్కొక్క విషయం చెప్తుంటే పొరటించిపోతున్నాం మేము. ఎంత అద్భుతమైనటువంటి కంపెనీలో మనం వచ్చాం, ఎంతమంది జీవితాలు మార్చబోతున్నాం. సామాన్యుడికి కూడా ఈవేళ కోటీశ్వరుడు అవకాశం ఇచ్చిందని నేను ఒకసారి ఇక్కడ మనకి ఒక హోటల్లో జరిగింది. ఏ హోటల్ ఉంటుంది మనకి వీటిలో స్వర్ణ ప్యాలెస్ లో నేను చెప్పాను, నాకు ఫస్ట్ కూడా మైక్ ఇచ్చారో మనం రెండోసారో అక్కడ నాకు మైక్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడిన మాట అది రాఘవేంద్రరావు గారు 2-3 మీటింగ్ లో కూడా ప్రస్తావన చేశారు మన గురుగారు. కోటీశ్వరులు తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టారు మన చైర్మన్ గారు సార్ అన్నారు. కాబట్టి మై డియర్ మార్కెటింగ్ లీడర్స్, మరింత తపనలు పెంచుకోండి. కంపెనీతో మీరు మరింత మమేకమైపోండి. కంపెనీ నాది కాదు, కంపెనీ మీది అని చెప్పే రియల్ మార్కెటింగ్ చైర్మన్ అందరిలో పనిచేస్తున్నాం మనం. కంపెనీ నాది కాదు